గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This is sir, my brand. ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో జడ్జెస్, వినాయక చవితి నిన్న మొదలైంది, మన పండగ ఇంకా కంటిన్యూ అవుతోంది. నిన్న రాత్రి కొన్ని పర్ఫార్మెన్సెస్ చూసాం అండ్ నిన్న సంకేత్ ఛాలెంజ్ చేశాడు పండుని. సో సంకేత్ రెడీగా ఉన్నాడు పర్ఫార్మ్ చేయడానికి. ఈ రౌండ్ సంకేత్ గెలుస్తాడా పండు గెలుస్తాడా? నేను పండుగ ఇలా హాయ్ చెప్పుకుంటాం అనిపిస్తుంది. సరే, అది కదా అనిపిస్తుంది. నాకు కూడా పక్కన ఒక తోడు వస్తాడు అనిపిస్తుంది. ఇప్పుడే కదా నువ్వు కప్పు కాదు ప్లేట్ కూడా తీసుకో అన్నావు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ సంకేత్. నేను సర్వోత్తముడిని. ఈ ముల్లోకాలు ఈ రక్త బీజుడి గుప్పెట్లోనే ఉన్నాయి. నేను ఈ దేవతలందరినీ అంతం చేయబోతున్నాను. నా రక్తంలోని ప్రతి బొట్టు ఒక కొత్త రాక్షస పుట్టకకు ఆరంభం. దాన్ని నాశనం చేసేవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అమ్మా పార్వతి, దయ చూపించు, మా ప్రాణాలు కాపాడమ్మా. ఈ సృష్టిని ఆ రాక్షసుడి బారి నుంచి రక్షించు. ఒక ఆడదాని చేతుల్లోనే నువ్వు నశిస్తావు. నిన్ను, నీ గర్వాన్ని నేనే అంతం చేస్తాను. ఒక ఆడదానివి ఇలా పోరాడుతూ ఇంకా ఎంతకాలం నిలబడతావు? ఇప్పటికీ నీ అంతం నిర్ణయం అయిపోయింది. పట్టు వదిలే, నీకు సంపూర్ణ వినాశనం తప్పదు. అమ్మా శాంతించు తల్లి, శాంతించు. శంకర
విజయ్ బెన్నీ మాస్టర్, ఈ డివోషనల్ అండ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? మీరు స్టార్ట్ టు ఎండ్ అదే క్యారెక్టర్ లో ఉన్నారు అండ్ మీ ఎనర్జీ కానీ మీ అగ్రెషన్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లుక్ మాత్రం వెరీ వెరీ గుడ్, గ్రేట్. నాకు ఆ హ్యాండ్స్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో ఒక్కసారిగా ఇంపాక్ట్ చాలా పవర్ఫుల్ గా అనిపించింది. అండ్ ఆ హెడ్ స్లాష్ చేసిన తర్వాత ఆ హెడ్ పట్టుకుని వచ్చి అలా బ్లడ్ తీసుకుని ఉంటే అది కూడా నెక్స్ట్ లెవెల్. అంటే విజువల్లీ చూడడానికి చాలా చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఐ లైక్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ బెన్నీ మాస్టర్. రెజినా గారు, చాలా బాగుందండి. ఇట్ సూట్స్ యూ వెరీ వెల్ అండ్ చాలా మంచి కొరియోగ్రఫీ. ఐ రియలీ లైక్ మధ్యలో ఆ స్లో మోషన్ అని చేశారు కదా, ఐ రియలీ లైక్ దట్ బిట్ యాజ్ వెల్. చాలా బాగుందండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రెజినా గారు. థ్యాంక్ యూ జడ్జెస్. సంకేత్, థ్యాంక్ యూ. And it's time for voting. I request Pandu along with Sanket onto the stage, please. Time to decide round 2 winner. Regina garu, me vote evariki? My vote goes to Pandu. Congratulations Pandu. 1 vote నీకు వచ్చింది. విజయ్ బెన్నీ మాస్టర్, మీ ఓట్ ఎవరికి అని అడిగే ముందు సూపర్ 6 మీలో ఒకరికి ఓట్ చేసే ఛాన్స్. జతన్, నీ ఓట్? నా ఓట్ పండు నాకు. లవ్లీ, కంగ్రాచులేషన్స్ పండు. 2 votes నీకు. విజయ్ బెన్నీ మాస్టర్, మీ ఓట్? కాదు, అక్కడ ప్రెసిడెంటా పండు? అదేం లేదు సార్, ప్రెసిడెంట్ దానికి ప్రెసిడెంట్ అండి మాస్టర్. ఓట్ వేసాను సార్. సరే, అంటే బేసిక్ గా 2 times వెళ్ళావా ఇప్పటికి? అవును సార్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సెలబ్రేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కసారి మూడోసారి కూడా ఇవ్వండి సార్, చూపిస్తాను. అలా అంటే నేను ఇవ్వను. హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ ప్లీజ్. కాక షర్ట్ ఇందాక ఏదో కొంచెం వెనక్కి వెళ్ళింది, అదేంటి అర్థం లేదు. వాడికి సార్, మీకు కాదు. ఓకే ఓకే. సంకేత్, పర్ఫార్మెన్స్ వాస్ గుడ్. కొంచెం కొన్ని పార్ట్స్ లో క్లమ్జీగా అనిపించింది. సో కన్సిడరింగ్ దట్ మై ఓట్ గోస్ టు పండు. Round 2 winners. Congratulations Pandu. ఒక్క విషయం చెప్పేస్తా జడ్జెస్. ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. నీ గురించేరా? జస్ట్ 1 second. Top 6 here. సార్ పండు గారు మీ గురించే. First listen to me, take my permission. I am a president of this top 6. President of this top 6. I am the leader. I am the only one. అదే చెప్పరా. హ్యాపీ వినాయక చవితి. నువ్వెంత చేసినా పండుగ ఎక్కడి నుంచే చెప్తాను నీకు. హాయ్. అరే పండు, ఈ సీజన్ లో నిన్ను నోర్మోయ్, నీకు మాట్లాడే అర్హత లేదు. అరే ఈ సీజన్ లో నిన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నావు, ఎక్కడ పడతావు అనేది నువ్వే చూసుకో. పండు నిజంగా ఇగో అది ఇంకా జడ్జెస్ ఒక కథ ఏదో నాకేదో చెప్పి ఏదో జరుగుతుంటే ఒక దాంట్లో ఒక హీరో క్యారెక్టర్ రాయాలి అంటే నేను ఏదో డిస్కషన్ లో వచ్చినప్పుడు నాకు జీవితంలో నేను సొంతంగా నందుగా చెప్పాను. ఒక హీరో క్యారెక్టర్ కాకుండా నందుగా నాకు జీవితంలో ఒకళ్ళలాగా బతకాలని ఉంది అంటే అది పండుగ అట్లా బతకాలని ఉందని చెప్పాను మాస్టర్. అయితే నిజంగా నన్ను ప్రొడ్యూసర్ అడిగాడు, నువ్వు చాలా మందిని కలిసావు కదబ్బా, నేను లక్కీగా విరాట్ కోహ్లీ గారిని అందరినీ కలిశాను కదా, పండు అనే ఎందుకు అన్నావు అని అడిగారు. అడిగిన వెంటనే నాకు క్విక్ గా వితౌట్ ఈవెన్ థింకింగ్ ఒకటే, ఆడుకున్నంత సిగ్గులేంతనం నేను ఈ జీవితంలో ప్రపంచంలో ఇంతమందిలో ఎక్కడ చూడలేదన్న. కానీ నిజంగా నీలా బతకాలని అయితే అనుకుంటున్నాను రా. ఇఫ్ ఐ కెన్ బి వన్ డే ఒక మనిషిలా బతకాలంటే నేను నీలాగా అనుకుంటాను. ఐ లవ్ యూ పండు. సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 3. రౌండ్ నెంబర్ 3 ని స్టార్ట్ చేయడానికి ఐ రిక్వెస్ట్ జానులరీ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో జాను, సూపర్ 6 లో ఉన్నటువంటి ఏ కంటెస్ట్ ని ఛాలెంజ్ అయిపోతున్నాం? కింగ్ ఆఫ్ డి రాజుతో. రాజు, ఎవర్రా జానుకి స్ట్రోక్?
చూసుకుందాం ఇక. రౌండ్ 3 జానులరీ వర్సెస్ రాజు. రాజు సూపర్ 6 లో ఉన్న నువ్వు ఈ రౌండ్ ని స్టార్ట్ చేస్తావా, జానుకు ఛాన్స్ ఇస్తావా? ఎప్పుడు అమ్మాయిలు ఫస్ట్ అంటారు కన్నా, నేను స్టార్ట్ చేస్తలే. ఎస్, ఇంకేమాత్రం ఆలస్యం చేయకూడదు. లెట్స్ బిగిన్ రౌండ్ 3. జాయిన్ యాంస్ అండ్ వెల్కమ్ రాజు. అరే ఇవాళ ఓంతేం రా, మాస్టరు అద్దరిపోయే కాస్ట్యూమ్ ఇస్తా అన్నారా. అవునా అన్నా? అరే ఆ కాస్ట్యూమే కాన్సెప్ట్ అంటారా, అది వేసుకొని డాన్స్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటారా. నువ్వు చెప్తుంటేనే ఎక్సైట్మెంట్గా ఉందన్నా. అరే మాస్టర్ వచ్చారా. అరే కాస్ట్యూమ్ తీసుకోండి. రే ఇక్కడ వేసుకుంటావా? లైట్స్ ఆఫ్. మాస్టర్ ఈ కాస్ట్యూమ్ తుడుచుకునేదా? లేదురా చుట్టుకునేది. సాంప్రదాయిని సుఖిని వాట్ ఎ విజన్, సుఖపోసని వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? క్షణం కూడా బుజ్జమ్మా బుజ్జమ్మా, ఏ మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా. గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే, అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తున్నే. ఏంటన్నా ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే, అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు. చల్లగా అంటే ఓ టైం చల్లగా. వీడేంటి డాన్స్ చేయకుండా పడుకున్నాడు? బండ పడుకున్నట్టు పడుకున్నాడు. వీడికి ఇస్తాను షాక్, గింగరాలు తిరుగుతాడు. ఏంటి ప్రకాష్ నిద్ర పట్టడం లేదురా. ఏమైంది ప్రకాష్? ఏంట్రా అది? ఇదా నేను పడుకునేటప్పుడు నా ఒంటి మీద దుప్పటి తప్ప ఇంకేమున్నా నాకు చెట్ట చిరాకు బాబా. దా పడుకుందాం. అమ్మో నేను రాను రోయ్. రా ప్రకాష్, వెచ్చగా ఉంటుంది. అంటే నువ్వు ఆ టైపా? నీకు నాకు దోసన కట్ బాబా. కరిగిన కాలం తిరిగి తెస్తానే, నిమిషము గురుతే ఇస్తానే బుజ్జమ్మ. మిగిలిన కథనే కలిపి తెస్తానే, మనకిగా దూరం ఉండొద్దే బుజ్జమ్మ. మనసులో తలిచిన చాలే, చిటికెలో నీకే ఎదురవుతానే. కనులతో అడిగి చూడే, ఎంతో సంతోషం నింపేస్తానే. అన్నా అన్నా నా చూసావా? ఏంటంటే చెంపంజరాయలా బావా
ఎవరు చూడలేదు కదా. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఏంటిది నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? రా మామా లాస్ట్ స్టెప్ వేసేద్దాం. క్షణం కూడా నిన్నే ముచ్చమ్మా ముచ్చమ్మా. చూసుకోబల్లా బుజ్జే ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఈ పర్ఫార్మెన్స్ గురించి జడ్జిలు చెప్పే ముందు నేను 2 మాటలు చెప్తా. నా దృష్టిలో డాన్స్ పరంగా నంబర్ 1 అంటే రాజుగాడు, అలాగే ఎంటర్టైన్మెంట్ పరంగా కంటెస్టెంట్లో నంబర్ 1 అంటే పండుగాడు. ఈ రోజు మాత్రం రాజుగాడు పండుగాడు కంటే ఒక మెట్టు ఎక్కువే ఎంటర్టైన్మెంట్ డాన్స్ రెండింటిగా. అండ్ అలాగే ఈ డి షోకి కొత్త వాళ్ళని ఇవ్వాలన్నా కొత్త కాన్సెప్ట్లు ఇవ్వాలన్నా అది చిట్టి మాస్టర్కే సాధ్యం. ఈ కాన్సెప్ట్ అండ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయ్ బిన్ని మాస్టర్? నేను జడ్జిమెంట్ ఇచ్చే ముందు బాయ్స్ కూడా ఏంటి వీళ్ళందరూ బట్టలు వేసుకుంటే ఇలా ఉంటారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి గట్స్ కి వెరీ వెరీ గుడ్ గైస్, సూపర్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. చిట్టి మాస్టర్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, టవల్ ని ఎంత బాగా యూజ్ చేశారో అండ్ కింద చిన్న క్లాత్ అది కూడా చాలా చాలా బాగా యూజ్ చేశారు. అండ్ రాజు చాలా చాలా బాగా చేశారు. రాజు వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ మధ్యలో అక్కడ బెడ్ దగ్గర కామెడీ ట్రాక్ గానీ ప్రతిదీ బ్యూటిఫుల్లీ డన్, బ్యూటిఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. రాజు అండ్ చిట్టి సూపర్. దిస్ ఇస్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ విజయ్ బిన్ని మాస్టర్. రెజీనా గారు? అసలు రాజు కింగ్ ఆఫ్ డి. ఎవ్రీ పర్ఫార్మెన్స్ కి చెప్తా, బట్ దిస్ వాజ్ సో గుడ్. చిట్టి మాస్టర్ ఈ కాన్సెప్ట్ ఏంటి? చిట్టి మాస్టర్ వాట్ ఇస్ దిస్? ఎలా ఆలోచించారు మీరు? అంటే సాంగ్ క్లాస్ లో కూర్చొని ఆలోచిస్తున్నాను. ఇలాగే పిల్లలందరూ వీళ్ళు స్నానం చేసి వస్తున్నారు అనమాట. ఇంకా టవల్తో ఎదురైతే ఇదే కాన్సెప్ట్ అని పెట్టి అంతే అంత ఈజీగా అయిపోయింది. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అందుకే నా హార్ట్ ఇవాళ నాట్ జస్ట్ ఫర్ రాజు బట్ ఆల్సో చిట్టి మాస్టర్. My heart is beating adola Muskoba abi Yenali waiting anela Tarumutondi mabi. నందు, నేను సాంగ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నా. నాకు మధ్యలో చిన్న భయం వేసింది ఒకటే, ఎక్కడ చిట్టి మాస్టర్ టవల్తో వస్తాడేమో అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. అంటే అందరూ చెప్పారు, వాళ్ళు కూడా చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ఇదే తగ్గించుకో. హలో సాంగ్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ బాగుంది, బట్ నాకు ఒక డౌట్ వచ్చింది. అక్కడ పండును ఏదో చేశారు కదా, అది యాక్ట్, అది ఇక్కడ హార్ట్. ఇది థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. రాజుని ఛాలెంజ్ చేసినటువంటి జాను తన పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉంది. లెట్స్ వెల్కమ్ హర్. తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై. ఏంటక్క నువ్వు వినాయకుడి పండుగ ఇంత క్లాస్ గా స్టార్ట్ చేస్తున్నావు? మన స్టైల్లో జోష్ లో పడదామక్క. అవునారా? ఇక చూసుకోరి పట్టు.
కొబ్బరికాయ కొట్టిన వెంటనే షురూ చేయాలి గల్లీ గల్లీ గణేశుని జాతర సాగాలి అరటితే మోహనల సామి నుడే తీయాలి మన ఊరి గణేశ్ అంటే పాడ పాడ చెప్పాలి పండు పట్టినంతో ఒక్కసారి పాట పాడాలి గజానన గణపతి గజముఖుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే గణపతి 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 ఒక్కటి తక్కువైందిరా ఏంటక్క మీకు హీరో రవితేజ తెలుసా వద్దన్నా చెప్పా అంగ పారు గణ 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 గణేశ గణేశ గణ 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 గణేశ గల్లికా గణేశ ఇల్లుకా గణేశ పల్లెకా గణేశ ఇల్లుకా గణేశ దోస్తుకా గణేశ వస్తుకా గణేశ వస్తుకా గణేశ शिव पार्वती का गणेशा हम कापाडू हमेशा ఈ డాన్సులలో గణేశ ఇక నీదే నయ్య భరోసా శివ పార్వతి కా గణేశ మము కాపాడు గణేశ ఢీ డాన్సులలో గణేశ ఇక నీదే నయ్య భరోసా మాస్టర్ నమస్తే. ఫస్ట్ మాస్టర్ కే మాస్టర్ ఈ లడ్డూని వేలంపాట వేస్తున్నాను మాస్టర్. మేడం ఇఫ్ యూ టేక్ దిస్ లడ్డు మ్యామ్ మీకు అంతా గుడ్డు మ్యామ్. ట్రస్ట్ మీ మ్యామ్, నాలాంటి ఒక రాబిన్ హుడ్ మీ లైఫ్ లో కన్ఫర్మ్ మ్యామ్. మా వేలంపాటకి రెడీగా అందరూ? రెడీ. సో మా వినాయకుడు వేలంపాట వచ్చి 5,000, మా లడ్డు 5,000. 6,000. 6,000 ఒకటోసారి. 6,100 రూపాయలు ఒకటోసారి. 10,000. సూపర్ మాస్టర్. 20,000. షూరా నాకు రాబిన్ హుడ్ వస్తారని? కంపల్సరీగా వస్తాడు మ్యామ్, ట్రస్ట్ మీ. ఓకే అయితే 1 lakh. 1 lakh. ఇది కంటెంట్ కాదు, వేలంపాట నిజంగా పాడిస్తున్నారు. ఓకే డన్ అమ్మా. సూపర్ మేడం మీరు. 1 lakh ఒకటోసారి, 1 lakh రెండోసారి, గట్టి కొడే 1 lakh మూడోసారి అయిపోయిందండి. డన్ మేడం, మీకే లడ్డు విన్ను. థ్యాంక్ యూ మేడం. అందరూ ఒకసారి ముక్కంటితో జై బోలో గణేష్ మహారాజ్ కే జై, జై బోలో గణేష్ మహారాజ్ కే జై. Darling Amardeep, welcome to D20. మనోడు అమర్దీప్ రావటమే కాదు, వేలం పాట కూడా పాడిచ్చేశారు. ఢీ వారి చేత, రజనీ గారి చేత. 1,00,000 రూపాయల వేలం పాట అండి. జడ్జెస్ కి ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ కనుక్కుందాం. రజీనా గారు. మాటలు లేవు. యాక్చువల్లీ వాస్ వెరీ వెరీ నైస్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఎండ్ లో ఆ కాన్సెప్ట్ కూడా వాస్ వెరీ గుడ్. చెరీ మాస్టర్ ఫ్యాబులస్ జాబ్. థాంక్యూ మ్యామ్. సూపర్, థాంక్యూ సో మచ్ రజీనా గారు. అండ్ జడ్జెస్, చెర్రీ మాస్టర్ లాస్ట్ డి జోడీలో రన్నర్ అప్, తను కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు. అండ్ ఇప్పుడు జానుకి కొరియోగ్రఫీ చేయడానికి తిరిగి D20కి వచ్చాడు. ఆన్ దట్ నోట్, చెర్రీ మాస్టర్, వెల్కమ్ టు D20 అండ్ వెల్కమ్ బ్యాక్. విజయబిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ చెర్రీ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ అమర్దీప్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీకు హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి మాస్టర్. అండ్ నౌ కమింగ్ టు జాను. జాను బ్యూటిఫుల్ ఎనర్జీ, స్టార్ట్ టు ఎండ్ ఫుల్ ఆన్ డాన్స్. అండ్ అంత ఎనర్జీ ఎలా ఉంటది అసలు? ఫస్ట్ లో ఎంత ఎనర్జీ ఉందో లాస్ట్ లో కూడా అంతే ఎనర్జీ. వెరీ గుడ్. అండ్ చెర్రీ
వెల్కమ్. కొరియోగ్రఫీ చాలా చాలా బాగా చేసావు. అండ్ లాస్ట్ లో అమర్దీప్ ఎంట్రీ సూపర్. వచ్చిన తర్వాత మీ ఇద్దరు చేసిన ఎనర్జీ డాన్స్ అదిరిపోయింది. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. జడ్జిమెంట్ మీతో కూడా తీసేసుకున్నాను, ఇంకా చాలా హ్యాపీ నాకు. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. అంటే ఈ స్టేజ్ మీద నుంచి ఎన్నో మంది మాస్టర్లు, ఎంతో మంది స్టూడెంట్స్ ఎంతో పై స్థాయికి వెళ్ళారు. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ పూర్వకంగా ఇంకొకటి చెప్పాలి. అంశు పాప చూశానమ్మా, కుక్కు కుమారి నిజంగా చిత్త కొట్టేసి. అంటే మాస్టర్ మనకు ఒక చిన్న ఫీల్ ఉంటుంది, నా పాటకి నిజంగా స్టేజ్ మీద డాన్స్ చేయడం అనేది నిజంగా నాకు చాలా పెద్ద విషయం, నిజంగా చాలా పెద్ద విషయం. మీరు ఒప్పుకుంటే ఒకసారి ఇక్కడ చేస్తారు. డెఫినెట్లీ వుడ్ లవ్ టు సీ మ్యూజిక్. అస్కర్ జాతర్లనా, ఆర్మూరం గట్లనా, తిరుపతి తిరునాళ్ళనా, అమెరికా గట్లనా, కుక్కు కుమ్మరి సీరలేడ కొన్నవే, సీకటైన మిల 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 మెరుస్తున్నాయే, కుక్కు కుమ్మరి సీరలేడ కొన్నవే, సీకటైన మిల 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 మెరుస్తున్నాయే. ఒప్పొప్ప కిరి పేరు నేనే తెచ్చిన, నేను పట్టుకొని అన్నిటినీ ఫేమస్ చేసిన. ఒప్పొప్ప కిరి పేరు నేనే తెచ్చిన, నేను పట్టుకొని అన్నిటినీ ఫేమస్ చేసిన. తిరుగానికి సీరె గురుతుండే, కుక్కు కుమ్మరి ఎప్పు కేక ఉన్నవే, ఒట్టు పెట్టుకున్న బుట్ట బొమ్మ లెక్క ఉన్నవే, కుక్కు కుమ్మరి సీరలేడ కొన్నవే, సీకటైన మిల 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 మెరుస్తున్నవే. ఒక్కసారి గట్టిగా అమర్దీప్ కి ఏం జాను కూడా. ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను అమర్దీప్ ఇక్కడికి వచ్చినందుకు. క్వశ్చన్ నెంబర్ 1, ఇన్ఫాక్ట్ రిడిల్స్ అంటారు కదా అలాంటి. ఒక పాలేరు, ఆ పాలేరుకి 200 మేకలు. ఒకసారిగా సూపర్ ఎనర్జీలో ఉన్న అమర్దీప్ ఎందుకు డల్ అయ్యాడు? ఒక పాలేరుకి 200 మేకలు, 300 ఆవులు ఉన్నాయి. కానీ ఆ రైతు దగ్గర అది కట్టేయడానికి కేవలం 60 తాడులు మాత్రమే ఉన్నాయి. ఆ రైతు ఆ తాడులతో కట్టేశాడు అన్నిటినీ. ఎలా అంటే రావట్లేదే. 200 మేకలు, 200 మేకలు ఉన్నాయి. ఇటేసా, ఇటు 300 ఆవులే, ఇటు 300 వేసా, మధ్యలో 60 తాడులు పెట్టి, మధ్యలో 60 తాళ్ళు పెట్టి అన్నిటిని 60తో కట్టాయి. అన్నిటి ఎట్లా కడతారన్న 60? అట్లా కాదన్నా, ఇది 200. ఓ పని చేయ, 200 ఇటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. సరే, ఇది ఏదో తేడాగా ఉందేంటి? అటు 300, ఇది 300, ఇటు 200, ఇది 200, మధ్యలో 60. ఇటుతో కట్టే కట్టేలా. నాకు అన్ని పాత విషయాలు గుర్తు చేయకండి సార్, మీకు దండం పెడతాను. అన్ని తెలిసిన పెద్ద మనిషి ఆడే కూర్చున్నాడు. అమర్దీప్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ వినాయక చవితి. వస్తుండు, ఎంటర్టైన్ చేస్తుండు. అండ్ మాస్ మహారాజాతో నిన్ను సినిమాలో చూడడం కోసం వెయిట్. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. ఇట్స్ టైమ్ ఫర్ ఓటింగ్. I request Janu Liri and Raju onto the stage, please. So contestants iddaru ikkada unnaru. So ee iddarlo Super 6 evariki ఓటేస్తారో ఫస్ట్ చూద్దాం. సూపర్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ మీకు ఓటేసేటువంటి ఛాన్స్. ఈ ఓట్ వేయబోతున్నటువంటి కంటెస్టెంట్ భూమిక. రాజు వర్సెస్ జాను లిరి. సో నా ఓట్ రాజు గారికి. లవ్లీ. థాంక్యూ. జడ్జెస్ రెజినా గారు, మీ ఓట్. రాజు. లవ్లీ. కంగ్రాచులేషన్స్ రాజు. 2 ఓట్లు విజయబిని మాస్టర్. మై ఓట్ గోస్ టు రాజు. 3 out of 3. కంగ్రాచులేషన్స్. రౌండ్ 3 విన్నర్ రాజు. కంగ్రాచులేషన్స్. టాప్ 6 లో కంటిన్యూ అవుతున్నావు. వన్స్ అగైన్ కంగ్రాట్స్. అండ్ ఇప్పుడు పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ ని అనౌన్స్ చేయాల్సినటువంటి టైం. ఐ రిక్వెస్ట్ విజయబిని మాస్టర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో విజయబిని మాస్టర్, ఈ వినాయక చవితి పండుగ రోజు పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ గెలుచుకున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ గోస్ టు మిస్టర్ రాజు. సో ఈ వారం పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ కి 15,000 రూపీస్ చెక్. పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ కి గిఫ్ట్ హ్యాంపర్స్. మై లవ్లీ ఆడియన్స్, చూశారు కదా, ఇది ఈ వారం T20 లో వినాయక చవితి స్పెషల్. తిరిగి వచ్చే వారం సరికొత్త థీమ్ తో, సరికొత్త పర్ఫార్మెన్సెస్ తో నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ మీరు జాగ్రత్తగా ఉండండి. వచ్చే వారం ఇద్దరీస్ మిలేంగే, పార్టీ కరేంగే. గుడ్ నైట్.